లక్కీ స్పిరిచువల్స్కు స్వాగతం. మీ భక్తి మరియు ఆధ్యాత్మిక ఛానల్. తులారాశి వాళ్లందరికీ నమస్కారం. అబ్బా, ఈ ఫిబ్రవరి నెల మీకోసం అసలు ఏం తీసుకొస్తుందో తెలుసుకోవాలని భలే ఆసక్తిగా ఉంది కదూ. అయితే ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ రాశి పేరుని కామెంట్స్లో టైప్ చేసేయండి. సరే, మరి ఈ నెల కదేంటి చూద్దాం. తులారాశివారికి ఫిబ్రవరి 2026 ఇదొక మిక్స్డ్ బ్యాగ్ లాంటిదనమాట. అంటే కొన్ని విషయాల్లో అద్భుతమైన అవకాశాలుంటాయి, కానీ అదే సమయంలో కొన్ని చిన్న చిన్న సవాళ్లు కూడా ఎదురవుతాయి. అరెరే అనుకోవద్దు, కంగారు పడాల్సిన పనే లేదు. ఎందుకంటే ఈ ఒడుదుడుకులను మనం ధైర్యంగా ఎలా దాటాలో ఇప్పుడు వివరంగా మాట్లాడుకుందాం. సరే, ముందుగా మనందరికీ ముఖ్యమైనవి కెరీర్, డబ్బు, చదువు, వీటి గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఈ నెలలో గ్రహాల సంచారం ఈ విషయాల్లో ఒక ఇంట్రెస్టింగ్ ట్విస్ట్ చూపిస్తోంది. ఇప్పుడు చూడండి, ఇక్కడే అసలు విషయముంది. ఈ నెలలో వృత్తిపరంగా రెండు వేర్వేరు దారులు కనిపిస్తున్నాయి. ఒకవైపు స్వంత వ్యాపారం చేసేవాళ్లున్నారనుకోండి, వాళ్లకి ఇది గోల్డెన్ టైం, మంచి ప్రోగ్రెస్, ఊహించని లాభాలు, అంతా బావుంటుంది. కాని మరోవైపు ఉద్యోగాలు చేసేవాళ్లు, వాళ్లకి మాత్రం కథ కొంచెం వేరేలా ఉంది. పనిలో కొంచెం స్ట్రెస్, ఆఫీస్లో పైవాళ్లతో గానీ పక్కవాళ్లతో గానీ చిన్న చిన్న గొడవలు. కొంతమందికైతే జాబ్ మారితే బావుంటుందన్న ఆలోచన కూడా రావచ్చు. ఇక మన స్టూడెంట్స్ ఇంకా ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న వాళ్ల విషయానికొస్తే, ఈ నెల మీరు కొంచెం ఎక్కువ కష్టపడాలండోయ్. కాన్సంట్రేషన్ కాస్త తగ్గొచ్చు, చదువులో కొంచెం స్లో అవ్వొచ్చు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. ఫిబ్రవరి 3వ తేదీ తర్వాత బుధుడి ప్రభావం మారుతుంది. అందుకని ఇంటర్వ్యూలకు వెళ్లేవాళ్లు డబుల్ ఎఫర్ట్ పెట్టి ప్రిపేర్ అవ్వడం చాలా అవసరం. అయితే ఇక్కడే ఒక గుడ్ న్యూస్. కెరీర్లో చిన్న చిన్న ఇబ్బందులున్నా డబ్బు విషయంలో మాత్రం ఈ నెల మీకు భలేగా ఉంది. ఖర్చులు కంట్రోల్లోకొస్తాయి. అంతేకాదు, ఒకే దారిలో కాకుండా వేరువేరు మార్గాల నుంచి ఆదాయమొస్తోంది. గతంలో చేసిన ఇన్వెస్ట్మెంట్ల నుంచి కూడా మంచి లాభాలు చూస్తారు. సరే, ఉద్యోగం, డబ్బు సంగతి పక్కన పెడితే మన జీవితంలో అంతే ముఖ్యమైనవి ఇంకొన్ని ఉన్నాయి కదా. ఫ్యామిలీ, లవ్, హెల్త్. మరి ఈ నెలలో ఈ విషయాలు ఎలా ఉన్నాయో ఒకసారి చూసేద్దామా? కుటుంబం విషయానికొస్తే వాతావరణం చాలా వరకు ప్రశాంతంగానే ఉంటుంది. కాని అప్పుడప్పుడు చిన్న చిన్న మాట పట్టింపులు రావచ్చు. జాగ్రత్త. ముఖ్యంగా అమ్మగారి ఆరోగ్యంపై కొంచెం ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. ఇక్కడ మంచి విషయం ఏంటంటే, నాన్నగారు ఇంకా మీ తోబుట్టువుల నుండి మీకు ఫుల్ సపోర్ట్ ఉంటుంది. ఇక ప్రేమలో ఉన్నవాళ్లు ఈగోని కొంచెం పక్కన పెడితే చాలు, అంత మంచే జరుగుతుంది. పెళ్లైన వాళ్ల మధ్య అయితే ఒకరినొకరు బాగా అర్థం చేసుకుంటారు, బంధం ఇంకా స్ట్రాంగ్ అవుతుంది. ఇక్కడొక వెరీ ఇంపార్టెంట్ వార్నింగ్, అదే ఆరోగ్యం. ఈ నెలలో హెల్త్ని అస్సలు లైట్ తీసుకోవద్దు. ముఖ్యంగా డైజెషన్కి సంబంధించిన సమస్యలు కొంచెం ఇబ్బంది పెట్టే అవకాశం ఉంది. కాబట్టి టైంకి తినడం, మంచి ఫుడ్ తీసుకోవడం ఇవి మస్ట్ అండ్ షుడ్. సరే, ఇందాకడ్నుంచి మనం ఛాలెంజెస్ గురించి మాట్లాడుకుంటున్నాం గదా. అయితే ప్రతి తాళానికి ఒక చెవి ఉన్నట్టే ప్రతి సమస్యకు ఒక పరిష్కారం ఉంటుంది. మన జ్యోతిష్య శాస్త్రము మనకిచ్చిన ఒక అద్భుతమైన వరం పరిహారాలు. మరి ఈ నెలలో గ్రహాల నెగిటివ్ ఎఫెక్ట్స్ని తగ్గించి మన దారిని క్లియర్ చేసుకునే పవర్ఫుల్ రెమెడీస్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్లైడ్ చూస్తే మనకు ఈ నెలలో మెయిన్ విలన్స్ ఎవరో క్లియర్గా అర్థమవుతుంది. ముఖ్యంగా 3 గ్రహాల ప్రభావం మనపై ఎక్కువగా ఉంటుంది. 1 సూర్యుడు. ఈయన వల్ల ఆఫీస్లో, గవర్నమెంట్ పనుల్లో ఇంకా ఆరోగ్యంలో కొన్ని అడ్డంకులు రావచ్చు. 2 ఫిబ్రవరి 3 తర్వాత బుధుడు. ఈయన ప్రభావం వల్ల స్టూడెంట్స్కి, బిజినెస్ చేసేవాళ్లకి కొన్ని ఇబ్బందులు. ఇక 3ది కుజుడు. ఈయన వల్ల ఆస్తులు, లోన్లు ఇంకా అన్నదమ్ములతో సంబంధాల్లో ప్రాబ్లమ్స్ రావచ్చు. కానీ కంగార్లేదు, వీటన్నిటికీ ఇప్పుడు మనం సింపుల్ సొల్యూషన్స్ చూద్దాం. ముందుగా సూర్యగ్రహం మనకు అనుకూలంగా ఉండటానికి ఈ 3 సింపుల్ పనులు చెయ్యండి. నానబెట్టిన గోధుమలు, బెల్లం కలిపి గోమాతకు పెట్టండి. తర్వాత 1 కిలోపావు గోధుమల్ని ఒక ఎర్రటి క్లాత్లో పెట్టి దానం చెయ్యండి. ఫైనల్గా ప్రతిరోజూ పొద్దున్నే ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని ఒక 21 సార్లు మనసులో తలుచుకోండి. ఇది చాలా పవర్ఫుల్. ఇక కుజుడి అర్ధాష్టమ దోష ప్రభావం తగ్గాలంటే ఏం చెయ్యాలో చూద్దాం. నానబెట్టిన కందుల్ని బెల్లంతో కలిపి గోమాతకు తినిపించండి. మీకు వీలైనప్పుడు దగ్గర్లో ఉన్న నరసింహస్వామి గుడికి గాని, సుబ్రహ్మణ్యస్వామి గుడికి గాని వెళ్ళిరండి. ప్రతిరోజు ఓం అం అంగారకాయ నమః అనే కుజమంత్రాన్ని 21 సార్లు చెప్పుకుంటే చాలు, అద్భుతమైన మార్పు చూస్తారు. చూశారు కదా, ఈ పరిహారాలు ఎంత సింపుల్గా ఉన్నాయో, కానీ ఇవి చాలా శక్తివంతమైనవి. మరి వీటిలో మీరు ఏది ట్రై చేయబోతున్నారో
ఇంకెందుకు ఆలస్యం, మీ రాశి పేరుని మరోసారి కామెంట్స్లో టైప్ చేసి మాకు చెప్పేయండి. మీ అభిప్రాయం మాకు చాలా ముఖ్యం. ఇక ఫైనల్గా ఫిబ్రవరి 3 తరువాత బుధుడి బలం పెరగడానికి ఈ పరిహారాలు చేయండి. ఇది ముఖ్యంగా స్టూడెంట్స్కి, వ్యాపారం చేసేవాళ్లకి చాలా హెల్ప్ అవుతుంది. నానపెట్టిన పెసలను గోమాతకు పెట్టండి. 1 కిలోపావు పెసలను ఒక ఆకుపచ్చ క్లాత్లో దానం చేయండి. అన్నిటికన్నా ముఖ్యంగా రోజూ సంకటనాశన గణేశ స్తోత్రం వినండి లేదా చదవండి. మీ పనుల్లో ఎలాంటి ఆటంకాలైనా తొలగిపోతాయి. సరే, గ్రహాల సంగతి చూసుకున్నాం, కానీ మనకు తెలియకుండానే మనల్ని ఇబ్బంది పెట్టే ఇంకో శక్తి ఉంది. అదే దృష్టిదోషం. మన ఎదుగుదల చూసి ఓర్వలేని వాళ్ల కన్ను మన మీద పడితే చాలా నష్టం జరుగుతుంది. మరి దాని నుంచి మనల్ని, మన ఇంటిని ఎలా కాపాడుకోవాలి? కొన్ని సూపర్ టిప్స్ ఇప్పుడు చూద్దాం. మన పెద్దలు ఊరికే అనలేదు కదా, నరుడి దృష్టికి నల్ల రాళ్లు కూడా పగులుతాయని. ఈ ఒక్క మాట చాలు దిష్టిదోషం ఎంత పవర్ఫుల్లో చెప్పడానికి. ఎదుటివాళ్ల అసూయ, చెడు ఆలోచనలు మన సక్సెస్కి పెద్ద అడ్డంకిగా మారగలవు. అంత డేంజరస్ ఇది. మరి మన ఇంటికి ఒక ప్రొటెక్షన్ షీల్డ్ లాగా పనిచేసే ఈ సింపుల్ రెమెడీస్ చూడండి. మీ మెయిన్ డోర్ పైన ఒక పంచముఖ ఆంజనేయస్వామి ఫోటో పెట్టండి. ఒక మంగళవారం రోజున కలబంద మొక్కను తలక్రిందులుగా కట్టండి. అమావాస్య రోజు పొద్దున్నే ఒక గుమ్మడికాయ కట్టండి. లేదా 1 కిలో పటికను ఎర్రటి వస్త్రంలో కట్టి వేలాడదీయండి. అంతే, ఇంట్లోకి నెగటివ్ ఎనర్జీ రాదు. ఇంటిని కాపాడుకున్నాం, మరి మనల్ని మనం కాపాడుకోవాలి కదా. మీకు దిష్టి తగిలింది అని అనిపిస్తే మగవాళ్లు ఓం దృష్టి మహాదృష్టి విదృష్టి స్వాహ అని, ఆడవాళ్లు ఓం డడడం అనే శాబర మంత్రాన్ని చెప్పుకోండి. వీటితో పాటు ఎడమకాలికి ఒక నల్లదారం కట్టుకోవడం, ఇంకా మంగళవారం, శుక్రవారం స్నానం చేసే నీళ్లలో కొంచెం రాళ్లుప్పు వేసుకోవడం, ఇవి కూడా మిమ్మల్ని బాగా ప్రొటెక్ట్ చేస్తాయి. ఒకవేళ దిష్టి ప్రభావం మరీ ఎక్కువగా ఉంది, ఏ పని అవ్వట్లేదు అని మీకు అనిపిస్తే దీనికి ఒక ఫైనల్ సొల్యూషన్ ఉంది. దగ్గర్లో ఉన్న నరసింహస్వామి ఆలయానికి వెళ్ళి అక్కడ ఆవ నూనెతో దీపం వెలిగించండి. ఎంత పెద్ద దిష్టిదోషమైనా సరే స్వామి దయతో మాయమైపోతుంది. కాబట్టి నా తులారాశి మిత్రులారా, ఒక్క విషయం గుర్తుంచుకోండి. ఈ నెలలో మీ సక్సెస్కి కీజ్ 3. 1 ఓర్పు, 2 క్రమశిక్షణ, 3 భగవంతుని మీద నమ్మకం. ఈ ఛాలెంజెస్ అన్నీ టెంపరరీయే. సరైన పరిహారాలు చేసుకుంటూ పట్టుదలతో ముందుకు వెళ్తే విజయం ఖచ్చితంగా మీదే. తులారాశి వాళ్లందరికీ ఈ ఫిబ్రవరి నెల చాలా బాగుండాలని, విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఈ పాజిటివ్ ఎనర్జీని, మా బ్లెస్సింగ్స్ని మీరు పూర్తిగా అందుకోవాలంటే చివరిసారిగా మీ రాశి అయిన తులా అని కామెంట్స్లో టైప్ చేసి ఈ శుభ సంకల్పాన్ని స్వీకరించండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి దయచేసి మా లక్కీ స్పిరిచువల్స్ ఛానల్కి లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేయండి, మరి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.